ఈరోజు అనుకోకుండా ఏలూరులో ఆగితే చిత్రాలయ అనే ఒక బ్రష్ నేమ్, దాంతోపాటు ఆ కలిగి ఉన్న వ్యక్తి రాంబాబు. దాదాపు చిన్న వయసు నుంచి ఆర్ట్ని పట్టుకొని వదలకుండా దాన్ని సాధన చేస్తున్నవాడు, నిరంతరం పెయింటింగ్ చేస్తున్నవాడు. దాంతోపాటు ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ కూడా ఉంది. సో ఫస్ట్ ఒకవేళ థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే యూట్యూబ్కి చెప్పాలి. సో యూట్యూబ్ వల్ల నా పరిచయం అయింది. సో అది ఒక మంచి తాత్వికమైనటువంటి స్నేహం మా ఇద్దరిది. ఫస్ట్ టైమే కలిసాం యాక్చువల్గా, అట్లా లేదు కదా, డైరెక్ట్గా అలా లేదు. సో ఒక చిన్న ఓల్డ్ ఏమంటారు, ఎవరో రాసిన ప్రైవేట్ సాంగ్ ఒకటి ఉంది. కళకులేదు పరిధి, కళకులేదు పరిధి, లేదు అలుపు కళాకారునికి, కళ సముద్రము, కళ ఆకాశము, కళ ప్రకృతి, కళే జీవితము. దాన్ని నమ్ముకున్నవాడు ఇప్పుడు ఆనందంగా ఉంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ట్. ఆర్ట్ అంటే ఇది కాదు, హార్ట్. హార్ట్ ఈజ్ ఆర్ట్. సో ఇంతకుముందు ఒక చిన్న సరదా కాన్వర్సేషన్ చేసిన తర్వాత నా బిడ్డకు అనిపించింది, సరే మాట్లాడదాం, అందుకని ఈ చర్చ కలుపుతున్నా. సో రాంబాబు గారు నమస్కారం. నమస్కారం. మీలో ఉన్న ఆర్ట్కి సో ఊరికి సరదాగా చెప్పండి, నా పరిచయం ఇట్లా. మీ జ్ఞానానికి ముగ్ధున్నయి, మిమ్మల్ని ఎప్పుడు చూడాలా అనే ఆ కుతూహలంతో నా అదృష్టం ఏంటంటే మీరు జర్నీలో ఆన్ ద వేలో మా ఇంటిని దర్శించటం అదృష్టంగా భావిస్తున్నాను. మీ యూట్యూబ్లో మీ షార్ట్స్ చూసి దాంట్లో ఉన్న ఆ జ్ఞాన ఆ ప్రక్రియకి నాకు చాలా అవసరం అనిపించి కనెక్ట్ అయ్యానండి. దాని ద్వారా ఇంకా మీ ఫాలోవర్గా మీరు చెప్తున్న ప్రతి మాట లోపల అర్థాన్ని వెతుక్కొని, అర్థం కాకపోయినా అర్థం చేసుకుంటూ దాన్ని వెతుక్కుంటూ నా ప్రయాణం కొనసాగిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అంశాల్లో మీకు బాగా నచ్చింది, ఇంతకుముందు చెప్పారు, మళ్ళీ ఒకసారి. ప్రకృతి ప్రపంచం అనే ఆ విడమర్చి చెప్పిన విషయం, అక్కడే ఆ బార్డర్ ఉన్నది, దాన్ని విడదీసి చెప్పిన విషయం బాగా అర్థమైంది. దాన్ని ఎట్లా ఇంప్లై చేసుకున్నారు మీ మీదకి? అది అర్థమైన దాంట్లో నుంచి ప్రతి అంశము ఎలా ముడిపడి ఉంది. మనం ప్రపంచంలో ఉన్నాము, కానీ ప్రకృతికి దగ్గరగా ఉంటే ఎలా ఉంటుంది అనేది విడమర్చి చెప్పింది అర్థమైంది. చాలా బాగుంది. ప్రకృతిలో ఉంటే ఉన్నదంతా ఆనందమే, ప్రపంచంతో ఉంటే అది కొని తెచ్చుకోవచ్చు, తాత్కాలికం అనేది అర్థమైంది. అంతేనారా? ప్లీజ్ జాయిన్ సార్. మీరు ఇప్పటిదాకా ఇంతకుముందు తీసిన వీడియోలో అంటే ఈ అన్న వీడియోస్ మీకు ఎట్లా హెల్ప్ అయినాయి అనేది చెప్పారు కదా. సో నాకు మీ ఇల్లు చూసి మొత్తం ఈ పెయింటింగ్స్, ఈ సార్ వాళ్ళ ఇల్లు మీ అందరు చూసిన తర్వాత నేను అన్నతో అరుణాచలం పోయినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరైతే పరిచయం అవుతున్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి నేను షాక్ అవుతున్నా. అంటే నేను అలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదు. అంటే ఇట్లా బతుకుతున్నారు ఆ మనుషులు. మేము ఇట్లా చిన్న చిన్న వాటికి కొట్లాడుకుంటూ బతుకుతున్నాము. ఇందాక వీడియోలో కూడా నేను అదే డైలాగ్ అన్నా, మేము రిమోట్ కోసం కొట్లాడుతాం, మీరు ఇట్లా ఉంటున్నారా అంటే. నేను మిమ్మల్ని అడిగినా కూడా పర్సనల్గా, అంటే ఎట్లా సార్ ఇది, అంటే ఇంత ఎట్లా అంటే 11 years నుంచే అని చెప్పారు. నాకు అప్పుడు ఇంట్రెస్ట్ ఏమొచ్చిందంటే అసలు మీ లైఫ్ స్టోరీ తెలుసుకోవాలనిపించింది. అంటే ఆ 11 years అప్పుడు మీకు ఆ పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది, దానికి కారణం ఏంటిది? మీకు వీలైతే మీ సినిమా మాకు చూపించండి. సినిమా ఇది ఒక నిమిషం, అది నీ ప్రశ్న, నువ్వేదో అడుగుతున్నావు. సేమ్ క్వశ్చన్ ప్లీజ్. మిస్ అయ్యారు ఇవిడ. నమస్తే అని కూర్చోండి అట్లా. మేము ఇంటరప్ట్ చేయము, మాట్లాడండి చక్కగా. తెలుగు ఇంకొకటి రామ్, ఇది ఎందుకు అడుగుతున్నామంటే ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అందరూ ఒకలా ఉండాలని లేదు, అందరూ ఒకలా పనిచేయాలని లేదు, ఒకలా ఆలోచించాలని లేదు, కానీ అందరిలో కామన్గా ఉన్నది ఆనందంగా ఉండాలన్న ఒక ఆశ, దానికోసం ప్రయత్నం, ఎక్కడున్నా కాస్త ప్రశాంతంగా ఉండాలనుకోవడం, దానికోసం వెతుక్కోవడం. ఇంకోటి ఏంటంటే మాకు అతని తాతయ్య లైఫ్ స్టోరీ తెలుసుకోవాలనిపించింది, మాకేం లేదు, అలా అనిపించేలా చేసింది అతని ఆర్ట్. సూపర్, చెప్పండి. అది భగవంతుడు ఇచ్చిన ఆర్ట్ కదా, అది నా జీవనోపాధికి ఉపయోగపడడం అది భగవంతుడే ఇచ్చాడు. అంటే అది వంశపారంపర్యంగా నాన్న అంత పెద్ద ఆర్టిస్ట్ కాదు,
కానీ ఆయన సరదాగా నేర్చుకున్నది ఆయన ఒక లైఫ్లో ఒకసారి అవసరం అయ్యి ఆయన అది స్టార్ట్ చేసినప్పుడు ఇది కాదు ఇంకా మంచిగా మనం ప్రొఫెషన్ స్టార్ట్ చేయాలని నా ఎర్లీ ఏజ్లో అందుకున్నాను. అందుకున్నప్పుడు చాలామంది బాగా చదువుకొని బాగా ఉద్యోగం చేసుకుంటే బాగా డబ్బులు వస్తాయి కదా అనుకుంటారు. అంత టైం లేదు. అంత టైం లేదు. సో మీరు ఎర్లీగా ఏ వయసు నుంచి మీరు స్టార్ట్ చేశారు? కొంచెం ఎలాబొరేట్గా చెప్పండి. నేను ఎందుకు అంటున్నా తప్పకుండా స్ఫూర్తి కలుగుతుంది. ఎవరికి కలిగినా కలగకపోయినా నాకు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఎందుకంటే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నా. మీ బాల్యం విద్యాభ్యాసం అప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాను నాన్ టెల్ బుక్స్ లో. అట్లా అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయింది నాకు. మీరు పుట్టిన తర్వాత మీ డాడీ అప్పుడు మీ నాన్నగారు ఆల్రెడీ ఆర్టిస్ట్ అంటున్నారు కదా. సో మరి ఆయన వాళ్ళ డాడీ కూడా ఆర్టిస్టా? నాకు అక్కడ నుంచి ఓకే వాళ్ళ డాడీ వ్యవసాయమే, ఫార్మరే. ఎర్లీ ఏజ్లో వాళ్ళ నాన్నగారు లేరు, చనిపోయారు. సరే ఆయన మా నాన్నగారు కూడా ఒక దేవుడే, స్థితప్రజ్ఞత గల వ్యక్తే. ఎటువంటి పేచీలు ఎవరితో లేదు, బంధుత్వం తప్ప ఇంకోటి లేని వ్యక్తి, మచ్చలేని వ్యక్తి. సో ఆ జీన్స్ నుంచి వచ్చిందేమో. నేను ఉన్నంతలో అందరినీ ప్రేమించడం తప్ప ద్వేషించడం రాదు. ఏదన్నా ద్వేషం కలిగితే అది అక్కడ సరైన వాతావరణం కల్పించడానికి తప్ప మనస్ఫూర్తిగా ద్వేషం అనేది లేదు. అసలు నాన్నగారి దగ్గర నుంచి అది వచ్చింది. తర్వాత అమ్మ గైడెన్స్లో ఎదిగాం. అదే చెప్తున్నానుగా 1980లో నా ప్రొఫెషన్లోకి వచ్చేసాను నేను. ఇంటర్మీడియట్ చదువు ఆపేసి ప్రొఫెషన్లోకి వచ్చి చిన్నగా ఇంటికి సాయపడడం నేర్చుకున్నాను అంతే. నేను చేసిందల్లా నాన్నతో సాయం. నాన్నతో పాటు పనికి వెళ్ళిపోతే అప్పుడు 6 రూపాయలు కూలి వస్తే నాకు కూడా 6 రూపాయలు వస్తాయి కదా, ఇద్దరు 6 రూపాయలు 12 రూపాయలు అవుతాయి అనే దృక్పథమే తప్ప నేను చదువుకొని పెద్ద చదువులు చదువుకొని అంత దూరం ఆలోచన లేదు. పెయింటింగే. ఇలాంటి పెయింటింగ్ అంటే ఇది వర్క్, ఆర్టిస్ట్ వర్క్. ఫస్ట్ ఏముంటుందంటే మాస్ పెయింటింగు, సైన్ బోర్డు, లోకల్గా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చిన్న చిన్న బొమ్మలు పేర్లు రాయటం, బోర్డులు రాయటం. ఆ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అంటే అదే ఉండేది, సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా. అలాగే స్టార్ట్ చేశాను. నేను అదే చేశాను. మీరు అదే చేశారని విన్నాను. ఆ తర్వాత పబ్లిసిటీ ఆర్టిస్ట్గా ఊరు తిరిగి గోడల మీద పబ్లిసిటీ, గోడల మీద, బోర్డుల మీద హోర్డింగ్స్ ఎక్కి పైన ఆ వర్క్ చేశాను. పెద్ద పప్ప కూడా చేసిండు అది. అదే నాన్నగారు పడనే పెద్ద పప్ప అంటే మా అన్నగారు, అన్నయ్య గారు. నన్ను పప్ప అంటది కదా, పెద్ద పప్ప అని చెప్తున్నారు. అదే అట్లాగా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అంటే సైన్ బోర్డ్ ఆర్టిస్ట్. సో అలా స్టార్ట్ చేసి 11 ఏళ్ళ వయసులో అంటే నేను 6వ తరగతి చదువుతున్న ఆ టైంలో నాన్నగారు బోర్డులు అక్కడ రాయడానికి వెళితే ఇంట్రెస్ట్ చిన్నపిల్లలకి ఉంటుంది కదా, నాన్నని కథలు వెళ్ళిపోయి ఆ పరంజా ఎక్కి బోర్డు నేను రాసేయాలి, రంగులు అందించమంటే నేను ఫిల్ చేస్తాను, నేను రాస్తాను అనేవాడిని. అట్లా రాసుకుంటూ అప్పుడే ఒకసారి అయితే ఒక పెద్ద తాడేపల్లిగూడెం ఉన్నాను. ఇప్పటికీ 48 ఏళ్ళు అయింది. ఆ బోర్డు ఇప్పుడు ఉంది. మీరు రాసిన బోర్డు నేను 6th క్లాస్లో రాసిన బోర్డు ఇప్పటికీ ఉంది. మొన్న ఫోటో తీసుకున్నాను. అంటే ఆ పెయింటింగ్ క్వాలిటీ చూడండి. అప్పుడు 48 ఏళ్ళు అయినా పెయింట్ పోకుండా అలాగే ఉంది. అది అంటే పాడైంది. షాప్ బోర్డు టైలర్స్ సెంటర్ అని ఒక సెంటర్ పేరు అక్కడెక్కడ ఉన్నాయి. ఈ 15 ఏళ్ళు అయింది ఫ్లెక్సీ. అట్లా ఆ రోజు ఒక షాప్ బోర్డు రాస్తే గెస్ట్లు వచ్చి ఆశ్చర్యపోయి ఇంత చిన్న పిల్లడు రాశాడా అని సన్మానం చేశారు. అది మనకి ఉత్సాహం ఇస్తుంది. సన్మానం పొగడ్తో ఆర్టిస్ట్కి మెచ్చుకోలు ఎలా ఉంటుందంటే ఉత్సాహం. అది తప్ప ఇంకేం వాళ్ళు ఇచ్చిన డబ్బులు లేవు, గుర్తుండవు, ఏమన్నా. సరే అట్లాగే ప్రొఫెషన్ స్టార్ట్ అయింది. అయితే తర్వాత చదువుకుంటే 10th క్లాస్ ఇంటర్ వరకే ఆపేశారు. ఇదే ఇల్లు పోషణ కోసం. తర్వాత అక్కకి ముందే పెళ్ళయింది నాకన్నా. నేను ఇంటర్మీడియట్కి అయ్యేటప్పటికి అక్క పెళ్ళి అయిపోయింది. తర్వాత నేను, తమ్ముడు, చెల్లి. ఇంటి పోషణ నాన్నగారు ఒక్కళ్ళే, చాలా తక్కువ. అదే 6 రూపాయలు కూలి అంటున్నాను కదా, ఇల్లు గడవటానికి కష్టంగా.
ఎంత ఎంత సైన్ బోర్డ్ రాసినా ఏం రాసినా సైన్ బోర్డులు కాదు, మామూలు జస్ట్ లేబర్ కాస్ట్ ₹6 ఓకే ఓకే కూలీ, ఆ రోజంతా ₹6 అంటే కూలీ, 40 ఏళ్ల క్రితం విషయం ఇది. ₹6 కూలీ. నేను కూడా వెళ్తే ఇంకో ₹6 వస్తాయి కదా, అట్లాగా ఇంటికి అవసరం. సరే నేనే చెప్పాను నాన్నతో, నేను వర్క్ వచ్చేస్తాను ఇంకా చదవను. సరే వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకునే అంత ఇది లేదు కదా, సరే అన్నారు. అలా స్టార్ట్ చేయడమే మేలైందేమో, ఎందుకంటే వేరే ఉద్యోగాలు వస్తాయో లేదో తెలియదు. సరే ఇంకా అదృష్టం ఏంటంటే నేను అలా ప్రొఫెషన్లోకి వచ్చేసి అట్లాగే చిన్నగా పెయింటింగ్లు ఒక పబ్లిసిటీ సంస్థలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి కాంట్రాక్టులు తీసుకుంటూ పబ్లిసిటీ ఆర్టిస్ట్గా ఊర్లు తిరుగుతూ చిన్నగా ఇంటిని బాగానే చూసుకున్నాం. మళ్ళీ గవర్నమెంట్ టీచర్ ఎట్లా అదే ఇట్లాగా ఒక 8-9 సంవత్సరాలు గడిచింది. టీచర్ అండి అది డ్రాయింగ్ టీచర్. డ్రాయింగ్ టీచర్, టీచరే మళ్ళీ. గవర్నమెంట్ అపాయింట్మెంట్ అది. అంటే చెప్పండి చిన్నదిగా 26 సంవత్సరాలు వచ్చేటప్పటికి నాకు ఇదంతా 17-18 సంవత్సరాల్లో ఎంటర్ అయ్యాను ఫీల్డ్లోకి. ఆ 10 సంవత్సరాల్లోనే ఆర్టిస్ట్గా పికప్ అయ్యి చిత్రాలయ పేరు మీద సైన్ బోర్డులు రాయటం, జిల్లా అంతా మంచి పబ్లిసిటీ, బాగా పేరు వచ్చింది, బాగా వర్క్ బిజీ అయింది. ఒక 60 మంది వర్కర్ని మెయింటైన్ చేస్తూ షాపు బిజినెస్ అలాగా నిరంతరం. మా విషయం ఏంటంటే షాప్కి తాళం వేసేవాళ్ళం కాదు, 24 అవర్స్ వర్క్. 24 అవర్స్ వర్క్. ఓకే అంటే చేసేవాళ్ళు ఎప్పుడో కాస్త ఉంటే కట్టేసి అక్కడ పడుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు కదా నిరంతరం పని చేయడం అనే విషయం గురించి మాట్లాడండి. నిరంతరం పని. ఇప్పుడు ఆ అవసరానికి డబ్బులు వచ్చినాయేమో కానీ దానికి మించిన అదే 24 అవర్స్ వర్క్ చేయడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వచ్చేదని అంటే ఇంట్రెస్ట్ నుంచి వచ్చేది. ఇంట్రెస్టే అసలు ఓపిక. నేను ఒకసారి పుష్కరాలు, రాజమండ్రి పుష్కరాలు జరుగుతున్న టైంలో 65 అవర్స్ ఆహారం లేకుండా నిద్ర లేకుండా వర్క్ చేశాను. 65 అవర్స్ నాన్ స్టాప్ వర్క్ చేస్తున్నా ఉన్నా. ఆ వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చేయాలి. అందరూ వస్తున్నారు, కుర్రాళ్ళు పని చేస్తున్నారు, పడుకుంటున్నారు, తింటున్నారు, నేను తెప్పిస్తున్నారు, నాకు భోజనం తినట్లా. అట్లా వర్క్ ఇంట్రెస్ట్ ఎంత అంటే అయిపోవాలి, అది అనుకున్న ఎఫెక్ట్ రావాలి. ఇంకొకటి ఏంటంటే వర్క్ రాజీ పడేవాడిని కాదు. ఇదంతా ముందు టీచర్ రాకముందే. అదృష్టం ఏంటంటే 89లో ఈ ప్రొఫెషన్లో ఉండగానే నాకు పెళ్లి సంబంధం మా ఇంటి పక్క అమ్మాయి ఆవిడ. ఇష్టపడ్డాం కానీ వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలే, ఎందుకంటే ఎంప్లాయ్కి ఇద్దాం, వాళ్ళు మా మామగారు ఎంప్లాయ్కి ఇద్దాం కదా అనుకున్నారు, కానీ మనిషి మంచోడు అని ఆలోచించారు. ఏమైతే ఇచ్చారు, ఇచ్చిన రోజే ఉద్యోగం వచ్చింది. 2 పెళ్లి పీటల మీద తాళి కడుతున్న టైంలో ఉద్యోగం ఆర్డర్ వచ్చింది. అదే 10 రోజులు కొంత ప్రిపరేషన్, టీచర్ ట్రైనింగ్ అయ్యాను మా ఫ్రెండ్ కోసం. ట్రైనింగ్ అయ్యాను వెంటనే. అసలు ట్రైనింగ్ అయిన వాళ్ళందరికీ ఇప్పటికీ ఉద్యోగాలు. అడ్డొస్తున్నా అనుకోవద్దు, నాకు సంఘటన గుర్తొచ్చింది చిన్నది. నా జేఎన్టీయూ నేను రాస్తాను, ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అవుతాను, ఎందుకంటే ఎవరు చేయింది చేయాలి, ఆర్ట్ అయితే అది దానికి ఎండ్ లేదు, ఉద్యోగానికి ఎండ్ ఉంది అని చెప్పింది అప్పుడున్న అవగాహనలో. చెప్తే ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి కొడుకు నాతో అన్న మాట ఏంటంటే, నీకు గనక జేఎన్టీయూ సీట్ వస్తే, అంటే ఆర్ట్లో సీట్ వస్తే నీ జీవితం సంకనాకపోతుంది అని చెప్పాడు. ఫైన్ ఆర్ట్స్ మీద ఇది చెప్పి ఒక 3-4 days అయింది పెళ్ళి. ఆ పెళ్ళిలో మేము కూడా పనిచేస్తున్నాం ఊళ్ళో. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పీటర్ మీద ఉన్నాడు. మీకు వచ్చినట్టు నాకు వచ్చింది, అంటే కమ్ టు ఇంటర్వ్యూ సెలక్షన్స్ రమ్మని వచ్చింది. పెళ్లి కొడుకు చెవిలో చెప్పొచ్చిందా, నా జీవితం సంకనాకపోబోతుంది అని చెప్పాను. చెప్పండి. మీరు ఇష్టపడ్డారు కానీ వాళ్ళకి ఇష్టం లేదు, కానీ మీలో ఆర్ట్ ఉంది, మంచివాడు కదా అని అదే ఒకే ఉద్దేశంతో వాళ్ళు మీకు ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి కూడా గట్టి ఉద్యోగం రాకముందే పెళ్లి చేశారు. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మనా ఫోటోలో చూసింది. ఏం ప్రశ్నలు వేస్తావు, ఒక్కొక్కసారి హఠాత్తుగా బాంబులు వేస్తుంది. చాలా మంచి ఆవిడ. సో అది లెటర్ వచ్చేసింది. ఇక వచ్చిన తర్వాత నేను జాబ్లో జాయిన్ అవ్వాలా. గవర్నమెంట్ ఆర్డర్ వస్తే నేను జాబ్లో జాయిన్ అవ్వాలా.
అప్పుడు 10 బేసిక్ 1300 ఎంతో ఉద్యోగం జీతం వస్తుంది. సరే నేను 4000 సంపాదిస్తున్నాను, ఇది వదిలి 1300 జీతానికి వెళ్ళనని 11 రోజులు జాయిన్ అవ్వాల. మా మామగారు గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వడం వల్ల అసలు గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసి మోటివేట్ చేశారు. అప్పుడు 11వ రోజున సరే వెళ్తాను మీకోసం అని పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన మరుసటి రోజు 2వ రోజు 16వ తారీఖు పెళ్ళి అయింది. 25వ తారీఖు జాయిన్ అవ్వాలి జాబ్లో. నేను జాయిన్ అవ్వాల. మళ్ళా సెప్టెంబర్ అంటే 11 రోజుల తర్వాత ఆయన మోటివేట్ చేసి అలా కాదు, గవర్నమెంట్ జాబ్ అంటే నీ ఇప్పుడు కాళ్ళు చేతులు బాగున్నాయి, సంపాదిస్తున్నా, గవర్నమెంట్ జాబ్ అంటే కూర్చొని పోషిస్తాను నేను జీవితాంతం, పెన్షన్ ఉంటుంది, వెళ్ళాను. ఆర్ట్కి సంబంధించిందే కాబట్టి ఆర్ట్కి సంబంధించింది దానికే అప్లై చేశాను. కలిసి వచ్చింది, అమ్మాయితో పాటు ఉద్యోగం కలిసి వచ్చింది. అట్లాగా కష్టము, మంచి నిదానం ఇవన్నీ కలిసి జాబ్ చేస్తూ మీ షాప్ కంటిన్యూ. వదిలేదు లేదు. అసలు అదే చెప్తున్నాను. ఇప్పుడు జాబ్ కొన్ని అవర్సే. ఆ జాబు ఊళ్ళో మన అదృష్టం ఏంటంటే ఊళ్ళోనే జాబ్ వచ్చింది. ఊళ్ళోనే ఈ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలోనే మొత్తం 35 సంవత్సరాలు ట్రావెల్ చేశాను. అది ఎవరికి ఉండదు. 5 కిలోమీటర్ల దూరంలో అది మా ఇంటికి. సరైన అంటే లోకల్ అన్నట్టే కదా, 8 కిలోమీటర్స్ దాకా లోకల్ ఇది ఉంటుంది. సో అవన్నీ కలిసి వచ్చి నా వ్యాపారానికి అడ్డు లేకుండా ఉంది. ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేస్తూ ఇటు ఉద్యోగం చేసుకుంటూ 2 సంపాదనలు. అందుకనే పిల్లలు, చదువులు, చక్కటి ఇల్లు అన్నీ సమకూరిని. అయితే చాలామంది జాబ్ వచ్చేస్తే ప్రొఫెషన్ వదిలేస్తారు. నేను వదలలే. నేను వదలకపోవడానికి కారణం ఏంటంటే డబ్బులు వస్తున్నాయని కాదు, ఇందాక సార్ చెప్పినట్టుగా పని ఇంట్రెస్ట్. నాకు జాబ్లో ఇంట్రెస్ట్ లేదు. ఎందుకని అక్కడ అయితే అందులో కూడా కష్టపడ్డాము, చాలామంది పిల్లల్ని ట్రైనప్ చేసి తయారు చేసాము. అది అంత జాబ్ సాటిస్ఫాక్షన్ అక్కడ ఉంది. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ కన్నా నాకు ప్రొఫెషన్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ కావాలి. అంటే మళ్ళీ ఇంటికి వచ్చి కూడా అర్ధరాత్రి 12 దాకా పని చేసేవాడిని. పెయింటింగ్ షాపు. మీరు ఎవరైతే చెప్పారో డ్రాయింగ్ చెప్పిన స్టూడెంట్స్ లో ఇప్పుడు ఎవరైనా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 2 లక్షల జీతానికి వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు. అదే శిష్యులు డ్రాయింగ్ టీచర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అదే నాకు బాలు చెప్తే తప్ప తెలీదు, అది పెద్ద కథ ఉందన్నా. ఈ పని చేయడం కాకుండా ఇంకే వ్యసనం లేదా? వ్యసనం అంటే అందరినీ పిల్లలు, ప్రేమ, ఇది ఒకటే వ్యసనం అనుకోవచ్చు. అంతే తప్ప ఇంకా వేరే హ్యాబిటే లేదు. అది నేను ఎందుకు అడుగుతున్నా అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పటికీ పని ఉన్నప్పటికీ అదొక్కటి ఉంటే ఇది కుదరదు. అంటే ఇంత పెద్ద ఇల్లు మీరు అన్నట్టు సెటిల్మెంట్, పిల్లలు అదంతా కుదరదు. సో మీకు అది పాసిబుల్ అయింది కాబట్టి అది లేకపోవడం వల్ల అయిందా తెలుసుకుందామని అడుగుతున్నాను. ఏం లేదు, నేను పని చేయటం మాత్రమే. ఇవాళకి జీతం ఎంత అనేది, నాకు ఇన్కమ్ ఎంత అనేది నాకు తెలియదు. వచ్చింది వచ్చినట్టుగా తనకిస్తే తను ఎట్లా సేవ్ చేయాలి, ఎలా పిల్లల్ని చదివించుకోవాలి, ఎలా ప్రైజ్గా చేయాలని అదంతా ఆవిడ చూసుకుంది. నేను ఆ టైంని కూడా నేను వర్క్కే కేటాయించుకున్నాను. ఇప్పుడు తిట్లు తింటున్నాను అనుకోండి, అప్పుడు ఏం పట్టించుకోలేదు, ఉండాలి కదా. కానీ అంతా ఆవిడే చూసి అన్ని విషయాల్లో తలదూరిస్తే తల చెడిపోతుంది. ఆవిడ చేసేదానికి నేను అడ్డాలను, అలాగే నేను చేసేదానికి ఆవిడ అడ్డరాదు. ఇద్దరికీ మంచి కనెక్షన్ ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది. అయితే ఇప్పుడు ఇదంతా మీ కథ బాగుంది. ఇప్పుడు మెయిన్ ఉంది అంతే, బాగుందా లేదా ఓకే, కథనే అనుకుందాం. సరే కథనే అనుకుందాం, పర్వాలేదు, నాకు బాగుంది. అట్లీస్ట్ అది నేను చెప్తున్నా. ఇప్పుడు ఇది ఓవరాల్గా జీవితం అంటే ఏమిటని మీ ఉద్దేశం? జీవితం సొంతంగానే ఉంటుంది, మనం సమాజంతో కూడా లింక్ అయి ఉంది కాబట్టి మనం ఒక్కళ్ళే స్వార్థంతో లేకుండా సమాజంతో పాటు కలిసి ఆనందంగా ఎలా జీవించాలో జీవిస్తే అది జీవితం అని. ఇంకా అందులో ఐశ్వర్యం ఉండొచ్చు, ఆకలి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇవన్నీ ఎలా అయినా తిరుగుతాయి. ఆకలి తీరడం పెద్ద విషయంగా అస్సలు కాదు. ఎందుకంటే ఇవాళ నాకు మా ఇంట్లో నా భార్య లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ నా ఆకలికి 3 ఆకలి తీరుస్తున్నారు. సో అది కేవలం దేనివల్ల వచ్చిందనంటే నేను మా మధ్యలో ఉన్న స్నేహమే.
ఎవరైనా నా శిష్యుడు ఉన్నాడంటే పెద్దాళ్ళే కాదు, నా శిష్యులు అంటే ఎంతో ప్రేమించకపోతే వాళ్ళు సొంత పనులన్నీ మానేసుకొని ఇవాళ మీరు వస్తున్నారంటే ఇక్కడే ఉండిపోయారు. సో అలాగా ఆ సర్వీస్ మోటో ఆనందం. ఇప్పుడు నేను వృద్ధాశ్రమానికి వెళ్ళి సేవ చేస్తానంటే వితౌట్ ఏది లేకుండా ఆనందంగా వెళ్ళి మనకున్న టైం అంతా స్పెండ్ చేసి వాళ్ళకి ఏం కావాలో సౌకర్యం. ఆ ఉద్దేశం మీరే ఏర్పాటు చేశారా? కాదు, మా పెద్దాళ్ళు ఏర్పాటు చేశారు, మా గురువు గారు వాళ్ళందరూ. అచ్చా. వాళ్ళంతా పెద్దవాళ్ళు అయ్యి మొన్నే నాకు బాధ్యతలు రిటైర్ అయిపోయావు కదా, నువ్వు మొత్తం చూసుకో అని సెక్రటరీ బాధ్యతలు అప్పచెప్పారు. ఓకే. ఇంకా మనకు చేతనైన పనులు కొన్ని చేసి ఇప్పుడు వాళ్ళ సౌకర్యం. చిన్న చిన్న వాటికి బాధపడేవాళ్ళు, లేకపోతే కంప్లైంట్ చేసేవాళ్ళు, పేచీలు పెట్టేవాళ్ళు, ఈర్ష్య ఉన్నవాళ్ళు, వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? మీరు ఏమైనా సరి చేయాలని చూస్తే మీరు ఎట్లా సరి చేస్తారు? మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎక్కువగా సరి చేయటానికి చూడమండి, మనల్ని చూసుకొని మన పర్సెప్షన్ నుంచి వాళ్ళు సరవాలి తప్ప అంతే. అక్కడ కనెక్షన్ ఏదో ఉందనుకోండి, సందర్భం వస్తే చెప్తాను తప్ప పని కట్టుకొని వాళ్ళని పిలిచి దెబ్బలాడి ఇలా ఉండి అలా ఉండని చెప్ప. సందర్భంలో నుంచే సలహా వస్తుంది, అంతే, ఒక సూచన కూడా వస్తుంది. సందర్భం నుంచే. అంతే. దెబ్బ తగిలినప్పుడే మందేయాలి, తర్వాత వేస్తే చెడిపోతుంది. అవన్నీ జీవితం నేర్పిన పాఠాల నుంచి. అవును అవును. మరి గడ్డం మీకు ఎలా ఉందో నాకు ఇది ఉంటే కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. గడ్డం తీసేసి షేవ్ చేయమంటే అన్ఈజీగా ఉంటుంది. ఒక మొదటి నుంచి ఆర్ట్ అంటే తెలియని వాడు వచ్చి అన్నాడు, నాకు అర్థమైంది మీరు అంత గడ్డం ఎందుకు పెంచుకుంటారు, ఎందుకు పెంచుకుంటారు అంటే, బ్రష్ అయిపోతే అవే కదా పెట్టేది అన్నాడు. అవి దానికి కాదురా బాబు, అవి మనిషి ఎంటికలు పనికిరావు, దానికి ఒక ప్రాణి చచ్చిపోవాల్సి వస్తుంది, లేకపోతే ఈ మధ్య ప్లాస్టిక్ వచ్చింది తెలుసా మీకు? ముంగీస్ ఎంటికలు అవి ఉడత వెంట్రుకలు కూడా వాడతారు. బట్ ముంగీస్ అన్నది ఒకప్పుడు చంపేవాళ్ళు నిర్దాక్షిణ్యంగా. తర్వాత గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది, ఇప్పుడు ఇట్స్ ఎ క్రైమ్, యూ షుడ్ నాట్ కిల్ ఎనీ మంగూస్ ఫర్ దాట్. ప్లాస్టిక్ అంటే సింథటిక్ అని ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు మెటీరియల్ డెవలప్ అయింది. ఇప్పుడు ఆ ముంగీస్ ఎంటికలో ఏ లక్షణాలు ఉన్నాయో అట్లాంటి ఒక మెటీరియల్ తయారు చేసి, అంటే ఇట్లా బ్రష్ నీళ్ళలో అదితే బ్రష్ ఇట్లా ఒక శిఖరం రావాలి దానికి, అట్లా వచ్చేటట్టుగా తయారు చేశారనమాట. తర్వాత దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి బ్లాక్లో. అఫ్కోర్స్ నాకు తెలుసు. ఇప్పుడు ఈ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ఏ మీడియంస్ వేస్తారు ఇప్పటికి వేయడానికి? ఇప్పుడు మీరు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నారు? సబ్జెక్ట్స్ ఉన్నాయా? ఎగ్జిబిషన్స్ చేస్తున్నారా? ఎగ్జిబిషన్స్ చేస్తున్నానండి. అంటే ఇప్పుడు లేజర్గా ఉంటున్నాను కాబట్టి ఇంకా వరుసగా షోస్ ఎగ్జిబిషన్స్కి అటెండ్ అవ్వడం. అట్లా మన ఇద్దరం కూడా ఒక ఎగ్జిబిషన్ చేద్దాం. అలాగే మీతో కలిసి ప్రయాణం అంటే ఇంకా అన్ని అంటే ఊరికి అంటే ఇప్పుడు నాకు నిజంగా ఎవరితో ఏ పని లేదు, పని ఉండాలంటే ఏదో పని పెట్టుకోవాలి. అదర్వైజ్ నాకు నిజంగా నాకు ఎవరు గుర్తు కూడా రారు. మనం కలుసుకోవాలంటే ఆర్ట్ ఏదో ఉంది కాబట్టి నేను కొంచెం ఆనందపడుతున్నా. ఇక్కడికి రావాలి, ఏలూరు రావాలంటే నాకు ఒక రీజన్. తప్పకుండా చేద్దాం, ఎందుకు చేయకూడదు? క్యాన్వాస్లు ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అందు గురించే నేనేంటంటే నా స్వార్థం కాకుండా 10 సంవత్సరాలు బట్టి ఏలూరు అంతకుముందు ఆర్టిస్టులు ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరితోటో 2-3 కలిసి మాట్లాడుకునే వాళ్ళు తప్ప స్నేహ సంబంధాలు ఉండేవి కాదు. 10 ఏళ్ల క్రితం ఏలూరు ఆర్ట్ సొసైటీ అని పెట్టి వాళ్ళందరినీ నడిపిస్తా. మధ్య మధ్యలో తిట్లు తింటా ఉంటాం కానీ వదలం. వాళ్ళందరినీ ప్లైనరీకి తీసుకు, అంటే ఆచరించినప్పుడే నిజంగా ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆలోచిస్తున్న సేపు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, థ్రిల్ అవుతావు, వావ్ అనుకుంటావు, దిగితే తెలుస్తుంది. అలా కలిపిన తర్వాత అండి ఏదో అడుగుతున్నారండి. ఒక ఆర్ట్ సొసైటీ పెట్టారు, సొసైటీ పెట్టి రాష్ట్రం అంతా పరిచయం చేశా. అంటే నాకు తెలిసిన చోటకి నేను వెళ్తూ ఈ గ్రూప్ ఉండటం వల్ల సొసైటీకి పిలుపు రావటం, దాని ద్వారా వాళ్ళందరూ పరిచయం అవ్వడం. మేము అక్కడ లేనిది ఏలూరు నుంచి ఒక వ్యాన్ కారు వేసుకొని 10 మంది వెళ్తుంటాం. నేను కూడా త్వరలో ఇది అంటే నేను ఆధ్యాత్మిక పరమైన సంస్థ అట్లా పెట్టను కానీ ఒక ఆర్ట్ గ్రూప్ లాంటిది ఏర్పాటు చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. అది నేను మీ అడ్వైస్ తీసుకొని చేస్తాను. బాగుంటుంది, చేయాలి. నలుగురితో ఇప్పుడు నేను నా బిడ్డతో పెయింటింగ్ వేపిస్తున్నా, టైసన్ వేస్తున్నాడు, ఆ తర్వాత అప్పుడప్పుడు అడుగుతా తనేమో సింపుల్ ఉందో అని చెప్పేస్తుంది. అట్లా ఒక 10-20 మందిని తయారు చేయొచ్చు. ఒక కొత్త తరహా ఆర్ట్ ఉంది ప్రపంచానికి. నాకు చాలా ఏళ్ల క్రితం ఒక కళ పడ్డది, ఆ కళను రియల్గా చూడాలని నేను యాక్చువల్గా అందరికీ ఆర్ట్ చెప్తున్నా. వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ వస్తే అది పరిచయం చేద్దామని. ఆ సమయం వచ్చినప్పుడు ఐ విల్ రివీల్ ఇట్. అట్లా బాగుంది.
ఏం ఆర్ట్ అట్లా క్యాన్వాస్ లో మనమే అతుక్కు. ఇందాక మీరు మీడియం గురించి అడిగారు కదా, అవును. అసలు ఈ పెయింట్ క్వాలిటీ మీడియం అని అనుకోక్కర్లా. సో నిన్న కూడా హైదరాబాద్లో ఒక ఆవిడ చెప్తున్నారు, అంటే అనేక రకాలుగా పూర్వం తయారు చేసేవారు కదండి రంగులు, అవును. అట్లాగా ఇప్పుడు మీరు ఇసుకతో ఆర్ట్ ఎలా చేశారో నేను ఇసుకతో ఒక 40 feet బొమ్మ గ్రౌండ్లో డ్రా చేశాను ఒకసారి. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఓకే. అంత మినిస్టర్ వాళ్ళు వచ్చి చూశారు. అంటే అది ఇసుకతో పెయింటింగ్ స్టైల్లో. మీరు ఇప్పుడు శాండ్ ఆర్ట్ ఎట్లా చేశారా, ఇసుకలోనే పౌడర్ కలర్స్ కలిపి పోర్ట్రైట్ లాగా అర్థమైంది నాకు. 40 feet హెడ్ చేశా. అదే అన్ని గ్రేడేషన్ అంతా తీసుకొచ్చి గ్రేడియేషన్ అలా చేస్తారు కదా, అట్లా అంటే అలాగా మీడియం ఏదైనా ఆర్ట్ మన విజన్ ఉండాలి, కానీ ఏదైనా చేస్తాం. వాటర్ కలర్, ఆయిల్ కలర్ ఏదైనా బాగుంది. ఏదేమైనా అసలు అంటే నిజానికి ప్రశ్నలు ఏమి లేవు. ఏమైనా అడుగుతారు, ఎవరైనా అడగాలంటే అడగచ్చు. నేను అడగాలనుకున్నది 60 దాటినా ఉత్సాహం పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఉత్సాహానికి వయసు ఉండదుగా, అందుకని టాక్స్ మీరు అసలు మీకు ఎప్పటి నుండి పరిచయం? ఫస్ట్ అడిగాను, మళ్ళీ ఒకసారి అడిగాను. ఇంకా నేను చెప్పిన దాంట్లో ఇంకా ప్రకృతి ప్రపంచం కాకుండా ఇంకేమైనా అర్థమైంది ఉందా, పోనీ నేను కూడా విందామని ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే చెప్పండి. లేదు అలా ప్రత్యేకంగా నేను గుర్తుపెట్టుకోవడానికి లేదు, కానీ ఆ 2 మాటలు మాత్రం స్టార్టింగే డిసైడ్ చేసింది. అంటే ఇంక అంతకు మించి అన్నీ దానికి కనెక్ట్ అయ్యే ఉన్నాయి. దానికి కనెక్ట్ అయ్యాను. ప్రకృతితో అయినా ఉన్నాయి, లేకపోతే ప్రపంచంతో అయినా. నీ లైఫ్ స్టైల్ ఎందులో ఉన్నావా అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నాం, ప్రపంచం అనుకుంటే పెయింటింగ్ యాక్చువల్ వేయట్లేదు డబ్బు కోసం అనేది వస్తే ప్రపంచం, పెయింటింగ్లో లీనమై చేస్తే ప్రకృతి. ఆ ప్రకృతిలో ఎలిమెంట్స్ ఏం పెట్టాలనేది మనం ఇప్పుడు ఈ బొమ్మంతా ఎక్కడో ఒక చిన్న ఇమేజ్ చూసుకున్నా, ఇక్కడికి వచ్చేటప్పటికి అవుట్ చేసేసా. కాదు ఇది ఏంటి ఎవరో వచ్చి అడిగారు, అదేంటా అని అప్పుడు నెమలిపించి వేసా. అంటే కృష్ణ టెంపుల్ కింద మీనింగ్ రావడానికి. ఆ కృష్ణుని వేయకుండా ఈ నెమలిపించి వేసి దానికి ఒక సింబాలిక్ ఇది చూపించా. సో అప్పటికప్పుడు అలా అనుకుంటే ఇక్కడ ఇంకోటి ఏదో వెంకటేశ్వర అనుకుంటే ఇక్కడ నామం పెడితే కూడా శివలింగం పెడితే శివాలయం అయిపోద్ది. సో ఇట్లా మనం మీరు పెయింటింగ్స్ వేస్తూ వాటికి బాగా మంచి మంచి పెయింటింగ్స్ కి డబ్బులు ఇచ్చి కొనుక్కెళ్తారు కదా, అలా డబ్బు పేరు అలా అన్ని రకాలవి వస్తున్నప్పుడు ఒక అహంకారం లాంటిది ఎప్పుడైనా వచ్చి ఎప్పుడైనా మార్పు వచ్చిందా మీ గతంలో? అది వస్తే సహచరులు అందరూ చెప్తారు. అలా జరిగినాయి మీరు గమనించుకుంది ఏమైనా? లేదు, అలాంటి అహంకారం అనేది నాకు తెలీదు, వచ్చిందేమో కానీ నాకు తెలీదు. తెలిస్తే క్లియర్ అయిపోతుంది అంతే. కానీ నాతో ఈ 10 సంవత్సరాల క్రితం వరకు నా ఇమేజ్ని కొంతమంది అలాగే చూశారు. కానీ ఇందాక మీరు చెప్పినట్టు నాకు అంత టైం లేదు, నాకు ఆ దృష్టే లేదు. నాకు ఉన్న టైం అంతా పెయింటింగ్ చేసుకుంటే ఎవరితోటి కలవకుండా పెయింటింగ్లు చేసుకుంటున్నాడు, మంచి పేరు సంపాదిస్తున్నాడు అనుకున్నారు. కానీ నాకు అది తెలీదు. నా పని ఇల్లు తప్ప ఇంకా బయట స్పెండ్ చేయడం కానీ ఇంకో వ్యసనం కానీ లేకపోవడం వల్ల బయటికి వెళ్ళలేదు నేను. అలా అంతెందుకు అంటే ఎక్కువసేపు అంటే నేను ఇప్పుడు ఏదైతే లేజర్గా పడుకుంటానో పడుకునేటప్పుడు కాసేపు ఒక అరగంట యూట్యూబ్ చూడటమో లేకపోతే టీవీ పెట్టుకోవడమో చేస్తాను. పెట్టుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నాను కాబట్టి సారదే వస్తుంది. ఆ సారది పక్కన వచ్చినప్పుడు ఇంకొక కంటెంట్ కనబడితే అటు వెళ్తాం, ఇదే చూడాలని ఉంటుంది, అదే చూస్తున్నాను. సో ఇంట్లో వాళ్ళకి ఏదో వేరే బిగ్ బాస్ చూడాలని ఉంటుంది. సో నేను అప్పుడు దగ్గరికి వెళ్ళను, నాకు ఇది వాళ్ళ టీవీ కట్టిన తర్వాత నేను పెట్టుకుంటా, అదే చూస్తాను. నాకు ఇగో మా వాళ్ళకి కూడా అదే చెప్తా, ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటివి చూడండి, స్పిరిచువల్ ప్రసంగాలు చూడండి, మనకు ఉపయోగపడుద్ది అనే చెప్తుంటే అమ్మా అదే చెప్తాను. అది ఉపయోగం.
ఏంటంటే మనం మైండ్ని కొద్దిగా చేంజ్ చేయాలంటే దాంట్లో కూడా సామరస్యం మన పిల్లలు అయిపోయిన తర్వాత పెట్టుకుంటారు అది ఎప్పుడైనా వస్తుంది మీ టైం అవును. అబ్బే తోసేసి పెట్టుకోవడం తాతయ్య, ఇప్పుడు చూశారు, కలిశారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఒక ఆనంద స్థితి, దానికి కొలత ఏముంటుంది. నేను హైదరాబాద్ వచ్చి బిడియంతో మిమ్మల్ని ఎలా ఎంటర్ అవ్వాలా అని వ్యసన ఉండేది మొన్నటిదాకా. అది ఒక్కసారిగా కుంభవృష్టి కురిసేసింది. మా ఇంట్లో కుంభవృష్టి కురిసింది. వాన లేని చోట కుంభవృష్టి అంటే ఎలా తట్టుకుంటుంది? చిందులేయడం తప్ప ఇంకేమో ఆనందంతో చిందులేయడం తప్ప. అలా అలా హుందాగా ఎక్స్ప్రెస్ చేయడం బాగుంది కదా. అంటే అందరు అట్లా ఉండాలి, ఓపెన్గా. సంకుచిత మనస్తత్వాల నుంచి బయటపడండి, ఉపయోగం లేదు అంతే. వెతుక్కునేవి మాటలు కాదు, వచ్చేవి మన వచ్చేవి. చెప్తున్నవి మాటలు మళ్ళైనా సన్నిసాలు ఒక మంచి ప్రవాహ స్థితి ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఏలూరు రావాలి అంటే ఇక్కడ నీకు స్టూడియో ఉంది. అంటే స్టూడియోతో పాటు క్యాన్వాస్ స్టూడియో కాదు, నిన్న చెప్పారు కదా, క్యాన్వాస్ ఒక ఏం అక్కర్లేదు, వచ్చేసేయండి. నిజానికి అయ్యా మీరు చెప్పింది నేను చెప్తాను అందరికి. అట్లా మీరు చెప్పినప్పుడు నాకు ఆనందం, నాకు ఒకటి చెప్పాడు. స్టాక్ ఉంటాయి ఎప్పుడు, ఫుల్ స్టాక్ ఉంటుంది. నాకు చెప్తాను పెయింటింగ్ అసలు ఏమి రాదు, నాకు కూడా వస్తుంది అన్న పెయింటింగ్ నేర్చుకోవచ్చా అంటే వస్తుంది రా చెప్తా అన్నాడు. అంటే మరి నేను ఏమైనా తెచ్చుకోవాలా అంటే నువ్వు ఫస్ట్ రా, వచ్చినప్పుడు చూద్దామా, వచ్చినప్పుడు అన్ని ఇక్కడ ఉన్నాయంటే ఆ డైలాగ్ నాకు చెప్పింది అన్న. చాలా మంది చెప్తుంటారు అట్లనే. నేను ఇస్తాను, చాలా మెటీరియల్ ఇస్తాను. ఇప్పుడు టైసన్ పెయింటింగ్ చేస్తున్నాడు, అసలు దాన్ని చూడకూడదు, అది ఆర్ట్ ఇంపార్టెంట్. అదే వీడియోలో తుచ్చమైన 5-10 రూపాయలు బ్రష్ నీదే నాదే, మొన్న క్యాన్వాస్ ఇచ్చాను దాని సైజ్ ఎంత, ఇంకా అయిపోయింది. ఆర్ట్ లేదు ఇక్కడంతా, వ్యాపారం. ఏముంది, బాగుంది. ఏదో అడుగుతున్నావు బేటను, మర్చిపోయినా వల్ల. లేదు తాతయ్యకి అదే చెప్పిన, పప్ప చెప్తూ ఉంటాడు చాలా మందికి, రండి పెయింటింగ్ నేర్చుకోండి, ఫ్రీగా నేర్పిస్తాను, నచ్చినంత ఇవ్వండి. ఆర్ట్ని ఇష్టపడేవాళ్ళు అలాగే చెప్తారు. ఎందుకని ఆర్ట్ మనం ఇష్టపడుతున్నాం అంటే, ఇప్పుడు మనం ఎవరినైనా పలానా సబ్జెక్టు మన ఇష్టంతో జీవిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా అది ఇద్దాం అనుకుంటాం. దానికి కొలతలు కొలిస్తే వాళ్ళే వస్తారు, దగ్గరికి రారు. వాళ్ళే ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే ఇవ్వండి కానీ నేను అడగను అని చెప్తారు పప్ప. ఇగో మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం బొమ్మలు బ్రష్లు తెచ్చుకోలేని వాళ్ళు, మన దగ్గర ఉన్నాయి వాడుకోమంటే వాడుకుంటారు. స్కూల్లో కూడా అంతే, వాళ్ళకి అన్ని చార్ట్లు కూడా నేనే తీసుకెళ్ళి ఇచ్చి, వాళ్ళకి ఏదైనా ఎంట్రీ ఫీజులు కావాలంటే నేనే కట్టి అప్పుడప్పుడు ఇట్లా ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళని ప్రోత్సహించడం ఎవరు చేయలేదు. ఒక పెద్ద హృదయం ఉండాలి. అందులోనే పిల్లలు వాళ్ళు చిన్న కుటుంబాల్లో ఉంటారు కదా, మనకేమో గవర్నమెంట్ బోల్డ్ డబ్బులు ఇస్తుంది, ఏం చేసుకోవాలి, నిజంగా ఏం చేసుకోవాలి, వాళ్ళకి ఇవ్వకపోతే నిజంగా ఇవ్వాలి. మనం ఆ షేర్ చేయడానికే. దాని మీద అవగాహన ఉండదు, అవును అసలు తెలియదు, చదువుకోక బొమ్మలు తీసుకుంటాం అంటారు. వాడే ఉన్నాడు 6వ తరగతి, ఇప్పటికి 5 ఏళ్ళు అయింది. 6వ తరగతిలో నాకు ఆ స్కూల్లో కలిశాడు. ఆడి గుణగణాలు నచ్చి అక్కుని చేర్చుకున్నా. బొమ్మ పెద్దగా గీయటం రాకపోయినా పట్టుదల ఎక్కువ. ఒకసారి కాంపిటీషన్కి ఒక వినాయకుడు బొమ్మ ఇచ్చి వెయ్యరా అంటే ఆ నైట్ పడుకోకుండా 25 సార్లు ప్రాక్టీస్ చేశాడు. తెల్లారి ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొచ్చాడు. అంటే ఆ పట్టుదలకి బహుమానం వచ్చేసింది. ఆ ఒక్కసారి వచ్చేటప్పటికి ఏంటి, ఇంకా ఆ నెక్స్ట్ కంటిన్యూ పొంగిపోకు. అలాగా ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళినా 1-2 సందర్భాల్లో తప్ప అన్నిసార్లు ప్రైజ్ వస్తూనే ఉంది. ఇంక వాడేలా వదిలేస్తాడు, ఇంకా రాలేదు. అంటే పూర్వకాలంలో శిల్పాలను చెక్కేవాళ్ళు కదా, అది దాని నుండి ఇది వచ్చిందా ఎలా? శిల్పాలు అంటే అప్పుడు కూడా పెయింటింగ్ ఉందా? అది ఒక్కోసారి హఠాత్తుగా ఎలాంటి ప్రశ్న వేస్తుందంటే అది ప్రశ్న కూడా విక్రి బిక్రి అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చాను బయటకు నేను అని. నాకు ఒక పెన్సిల్, ఒక వైట్ పేపర్ ఇచ్చారనుకో, లైవ్ ఒక స్కెచ్ చేస్తాం. ఇది కదరా, లైవ్ ఒక స్కెచ్ చేస్తా ఈరోజు. అలాగే తర్వాత నైట్ ఇది అయిపోయిన తర్వాత మనం వస్తుంది అసలు అరే అక్కడ సొరుగులో A4 షీట్స్ ఉన్నాయి. తర్వాత అది చార్కోల్ లాంటిది ఉంటే బెటర్. పెన్సిల్ ఇస్తాం మంచి. ఏకశిల రథముపై లోకేశుడిలోన
ఓర చూపుల దేవి ఊరేగిరాగా. ఒక్క 10 రోజులు స్పెండ్ చేస్తే నువ్వు ఆశ్చర్యపోయే మానే ఇంతేనా అనిపిస్తుంది నీకు. ఓకే కానీ నేను ఈ జన్మలో అయితే వీటి జోలికి రాలేదు. అవును, అది ఎవరి ఛాయిస్ వాళ్ళది. అందుకే నేను నేర్చుకున్నాను. నువ్వు వేసేవి చూస్తావుగా. ఒక 2 songs పాడా. అదే ఇది చూస్తే నాకు ఆ పాట గుర్తొచ్చింది. అన్ని శిలలే కదా, ఇప్పుడు శిలలన్నీ సరిగ్గా పేరిస్తే దేవాలయం చూడు, మన ఆలోచన సరిగ్గా పేరిస్తే యోగమైంది. ఏకశిల రథముపై లోకేశోడిలోన ఓర చూపు పేరిస్తే దేవాలయం ఇది. మన ఆలోచనలు కూడా కరెక్ట్ గా పేరిస్తే యోగమైంది. యోగి ఆలోచిస్తాడు కానీ ఆలోచనలో ఒక పద్ధతి ఉంటుంది. క్రమం ఉంటుంది. A4 షీట్లు ఏకశిల రథముపై లోకేశోడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా. అందాలతో కూడినటువంటి ప్రేమలు, ప్రేమ పేరు అది మీద మీరు చెప్పిన టాక్స్లో ఆ క్లారిటీ ఒకటి నాకు బాగా నచ్చింది. బంధం, అనుబంధం, సంబంధం. సంబంధం, అది చాలా మంచి క్లారిటీ. అది మనమే అది నేను తెలుసు, ఎప్పుడూ అది ఎవరి మాట్లాడటం దగ్గర కాదు, జరగని నీకు విషయం. అర్థమైందో పాడలేదు అది చెప్పు ఫస్ట్. మాట్లాడదే ఉంది, పాట తీరు కూడా మాట్లాడతా. నీకు అర్థం కానప్పుడు ఎందుకు? చాలా ఎక్సలెంట్ గా అర్థం కాలేదా పప్ప చెప్పు నిజం. అర్థమైతే నీ ప్రవర్తనలో తెలియాలి అంతే. ఇంకా అంతకుమించి ఎప్పుడు డ్రైవింగ్ అర్థం అనుకో, యాక్సిడెంట్ కాదు. కానీ జీవితంలో మన జీవితంలో టీ ఉన్నా లేకపోయినా క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి కొంత ప్రియారిటీ కూడా ఉండాలి. ఏముండాలి? ప్రియారిటీ మొత్తానికి టీ ఉండాలి. యాక్చువల్లీ నేను చెప్పి ఎప్పుడో రాసుకునే ఫస్ట్ రాసిన సినిమా డైలాగ్ ఇది. నాకు కావాల్సింది కొంచెం టీ, కొంచెం ప్రియారిటీ. ఆ రెండు ఆ ఇంట్లో లేవు, అందుకే ఇల్లు వదిలేసి వచ్చేసాను అని హీరో చెప్తాడు అనమాట. అలా క్లారిటీ వచ్చింది. సో ఇది ఒక స్పాంటేనియస్, హార్ట్ఫుల్ కాన్వర్జేషన్. సంతోషం. ఈ శరీరం ఉన్నంత వరకు మీతో స్నేహం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆర్ట్ ఉంది, రెండోది మంచి హృదయం ఉంది, అన్నిటికి మించి ఓ గది ఉంది, ఏది లేకపోయినా మంచి రోడ్డు ఉంది, రకరకాలుగా ఉంది ఇక్కడ. ఆసక్తి నాకు ఆసక్తి ఉంది, నాకు ఇప్పుడు ఇక్కడ గమ్యం గోచరించింది. గమ్యం గోచరించింది. అంటే ఇప్పటిదాకా ట్రావెల్ అవుతున్నా కూడా ఇంతటి జ్ఞానితో కలిసి ప్రయాణం అనే మాట చాలా గమ్యాన్ని సూచిస్తుంది. అందులో ఏమో మీరు ఏదో జరగబోతుంది అన్నట్టే మీరు ఏమో రాశారు ఏదో కలిస్తే జరగబోతుంది. కలిస్తే ఇంకేమైనా జరగచ్చేమో. ఏదో జరగబోతుందని అవును. అది ఇదే సహజంగా వచ్చేయడం అని నేను అనుకుంటున్నాను. ఇంకా అలాంటివి ఎన్నో జరుగుతాయి, జరగాలి. మనం నిమిత్త మాత్రులం. ఇదొక్కటే జ్ఞానానికి పునాది. నిష్క్రియాపరులం కాదు. మరి సరస్వై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.